హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ యొక్క గైడెడ్ మెడిటేషన్ ద్వారా మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మనలో ఉన్న నెగిటివిటీని మనం ఈజీగా క్లీన్ చేయొచ్చు. అదే విధంగా మనం ఏదైతే ట్రై చేస్తున్నామో, మనం ఏవైతే గోల్స్ అనుకుంటున్నామో వాటిని అచీవ్ చేయడానికి ఇయర్స్ నుంచి పోస్ట్‌పోన్ చేయడం. అదే విధంగా మన యొక్క సెల్ఫ్ లవ్‌కు మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవడం. అదే విధంగా మనలో ఏవైతే నెగటివిటీ ఉన్నాయో వాటిని దూరం చేసుకోవడానికి మన సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మనకు సపోర్ట్ చేయకపోవడం వల్ల చాలా వరకు మనం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాం. మరి ఆ ప్రాబ్లమ్ నుంచి మనం హీల్ చేసుకోవాలంటే ఇటువంటి సిట్యుయేషన్స్‌లో మనం ప్రాక్టీస్ చేయవలసిన మైండ్ సెట్ కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. వాటిని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రతి ఒక్కరు మీరు పడుకున్నా సరిపోతుంది. లేదా కూర్చున్నా మీ యొక్క బాడీని స్ట్రెయిట్ ఉంచండి. అండ్ తల కింద దిండు తీసేయండి. కళ్ళు మూసుకోండి. మీ బాడీని టోటల్‌గా రిలాక్స్ చేయండి. మీ చేతులు, కాళ్ళు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చోండి. యెస్. రెడీగా ఉన్నట్టయితే షో మీ థమ్స్ అప్. యెస్. యెస్. థాంక్ యూ సో మచ్ అండి. యెస్. బ్యాక్ స్ట్రెయిట్ ఉంచండి. రిలాక్స్ చేయండి. నాతో పాటు ఇక్కడ చెప్పే సిట్యుయేషన్స్‌లో నేనేవైతే వర్డ్స్ మాట్లాడుతున్నానో రిపీట్ చేయండి. రిలాక్స్. మీ బాడీ టోటల్‌గా రిలాక్స్ అవుతుంది. మీరు శ్వాస తీసుకునేటప్పుడు మీ బాడీ టోటల్‌గా రిలాక్స్ అవుతుంది. నేను రిలాక్స్ అన్నప్పుడు మీ బాడీ టోటల్‌గా రిలాక్స్ అవుతుంది. మీ తల భాగం, మీ నుదుటి భాగం, మీ కనుబొమ్మలు, మీ కళ్ళు, మీ చెవులు, మీ పెదవులు, మీ ఫేస్ టోటల్‌గా రిలాక్స్ అవుతుంది. నాతో పాటు విజువలైజేషన్ చేయండి మీరు. నేను అంటున్నప్పుడు నేను ఏ వర్డ్స్ అయితే మాట్లాడుతున్నానో ఆ ప్లేస్‌లో మీ బాడీ టోటల్‌గా రిలాక్స్ అయినట్టు మీరు విజువలైజేషన్ చేయండి. యెస్. ప్రతి ఒక్కరు కెమెరాస్ ఆన్ చేసుకోండి. ఎవరైతే కెమెరాస్ ఆఫ్ చేశారో థాంక్ యూ సో మచ్. యెస్. మీ బ్యాక్ స్ట్రెయిట్ ఉంచండి. మీ ఫేస్ టోటల్‌గా రిలాక్స్ అవుతుంది. యెస్. స్మైల్ ప్లీజ్. మీ బాడీ టోటల్‌గా రిలాక్స్ అవుతుంది. మీ చేతులు, మీ మోచేతులు, మీ అరచేతులు, చేతి వేళ్ళు టోటల్‌గా రిలాక్స్ అవుతున్నాయి. నేను రిలాక్స్ అన్నప్పుడు మీ బాడీ టోటల్‌గా రిలాక్స్ అవుతుంది. మీ బాడీ టోటల్‌గా రిలాక్స్ అవుతుంది. మీ చెస్ట్ భాగం, మీ గుండె, మీ ఊపిరితిత్తులు, మీ స్టమక్ ప్లేస్ టోటల్‌గా రిలాక్స్ అవుతుంది. ఒక లోతైన శ్వాస తీసుకోండి. స్లోగా వదలండి. మరొక్కసారి లోతైన శ్వాస తీసుకోండి. స్లోగా వదలండి. మీ కాళ్ళు, మీ మోకాళ్ళు, కాలి వేళ్ళు టోటల్‌గా రిలాక్స్ అవుతున్నాయి. టోటల్‌గా రిలాక్స్ అవుతున్నాయి. మీ బాడీ తల భాగం నుంచి కాలి వేళ్ళ వరకు టోటల్‌గా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు మనం మనలో ఉన్న నెగెటివ్ సిట్యుయేషన్స్, నెగెటివ్ హ్యాబిట్స్, నెగెటివ్ థాట్స్, నెగెటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టోటల్‌గా క్లీన్ చేయబోతున్నాం. ఐ యామ్ సారీ. నాతో పాటు రిపీట్ చేయండి. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. మన లైఫ్‌లో మనం
తెలిసి తెలియక మన చిన్నతనం నుంచి మన చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్, పీపుల్స్, వస్తువులు, వాటి యొక్క ప్రభావం మన యొక్క ఆలోచన విధానం పైన పడుతుంది. మీరు గనక పాజిటివిటీగా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ని ఏవైతే 21 డేస్ ప్రోగ్రామ్ చేయగలుగుతారో ఆటోమేటిక్ గా మీ మైండ్ సెట్ అన్నది టోటల్ గా చేంజ్ చేసుకోగలుగుతారు. మీరు మీ లైఫ్ లో మీరు అనుకున్న విధంగా ఉండలేక అండ్ మన యొక్క ఫ్యామిలీలో మనం ఏవైతే మన ఆలోచనలు ఉన్నాయో వాటిని అర్థం చేసుకోలేక వాటికి సతమతం అవుతూ మనం మన లైఫ్ లో ముందుకు వెళ్ళేటప్పుడు ఎక్కడైతే మనం అనుకున్న గోల్స్, మనం అనుకున్న థాట్స్, వర్డ్స్ కి మన ఫ్యామిలీ కావచ్చు, మన టీచర్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఏదైతే సపోర్ట్ సిస్టమ్ లేదో మన కొలీగ్స్ అయినా, ఎక్కడైతే మనకు సపోర్ట్ సిస్టమ్ దొరకట్లేదో ఆ సిచ్యువేషన్స్ లో మనలో జరిగిన నెగిటివ్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీలింగ్స్ అన్ని మనలో ఉండడం ద్వారా మనం ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి మనం ప్రతిరోజు ఎంతో పాజిటివిటీగా ఉండడానికి మనం చిన్నతనం నుంచి ఈ రోజు వరకు ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ ని టోటల్ గా క్లీన్ చేసుకొని మన సబ్ కాన్షియస్ మైండ్ మనం ఒక ఫ్రెండ్స్ లా ఎంతో హ్యాపీగా మన అనుకున్న గోల్స్ అచీవ్ చేయడానికి సపోర్ట్ సిస్టమ్ లా సపోర్ట్ చేయాలంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న నెగిటివ్ హ్యాబిట్స్ ని, నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని టోటల్ గా మనం క్లీన్ చేయాలి. కాబట్టి మనలో ఉన్న మీరు ఎప్పుడైతే మీ చిన్నతనంలో కావచ్చు, తెలిసి తెలియక మన తల్లిదండ్రుల బిహేవియర్ వల్ల హర్ట్ అయిన సిచ్యువేషన్స్, బాధపడ్డ సిచ్యువేషన్స్ ఉంటాయి, వాటిని గుర్తు తెచ్చుకోండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటుంది మీరు రైట్ వేలో వర్క్ చేయాలి, రైట్ గా ఉండాలి అని. కానీ మన మైండ్, మన సబ్ కాన్షియస్ మైండ్, మన బాడీ, ఆ రెండింటి మధ్య జరుగుతున్న ఘర్షణ వల్ల చాలా సార్లు మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంది. ఐఎమ్ సారీ, నాతో పాటు రిపీట్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, మై సబ్ కాన్షియస్ మైండ్. నేను తెలిసి తెలియక చాలా విషయాల్లో నిన్ను బాధ పెట్టాను. నువ్వు ఇస్తున్న ఆలోచనలు, నువ్వు ఇస్తున్న పాజిటివిటీని అర్థం చేసుకోలేక చాలా సందర్భాల్లో నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ఈ రోజు నుండి నేను ఎంతో పాజిటివిటీగా నీవిచ్చిన ఆలోచనలకు అనుగుణంగా నా యొక్క లైఫ్ ని, నా యొక్క బాడీని హై ఎనర్జీలో ఉంచుకుంటున్నాను. నా బాడీ టోటల్ గా హై ఎనర్జీలో ఉంటుంది. అది సబ్ కాన్షియస్ మైండ్ యొక్క ప్రోగ్రామ్ ని ఫాలో అవుతూ నేను హై ఫ్రీక్వెన్సీలో ఉంటున్నాను. థ్యాంక్ యూ. మీ లైఫ్ లో జరిగిన, మీరు 4th ఇయర్, 5th ఇయర్స్, మీరు ఆ చిన్నతనంలో జరిగిన ఏవైతే మిమ్మల్ని బాధ పెట్టిన సన్నివేషన్స్ ఉంటాయో, మీ ఫ్యామిలీ వల్ల బిహేవియర్ వల్ల కానీ, మీ అమ్మా నాన్నల బిహేవియర్ వల్ల కానీ, మీ స్కూల్లో ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, టీచర్స్ వల్ల జరిగిన నెగిటివ్ ఏవైతే బిహేవియర్స్ ఉన్నాయో, మీరు బాధపడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయో, అక్కడే మన సబ్ కాన్షియస్ మైండ్ నుండి బాధపడుతూ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్స్ లో మీరు 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు గుర్తున్న నెగిటివ్ హ్యాబిట్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ పనుల వల్ల మీరు బాధపడ్డ సిచ్యువేషన్స్ ని గుర్తు తెచ్చుకోండి.
ఆ టైంలో మీకు ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ లేక, ఆ టైంలో మీకు ఎటువంటి ఆలోచన విధానం లేక బాధపడ్డ సిచ్యువేషన్స్ ని గుర్తు తెచ్చుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్, ఈ రోజు నుండి నేను ఎంతో పాజిటివిటీగా నా సబ్ కాన్షియస్ మైండ్ తో నేను ఈజీగా ప్రతిసారి పాజిటివిటీగా ఆలోచించి అడుగులు వేస్తున్నాను. నేను ఎంతో హై ఎనర్జీలో ఉంటున్నాను. అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ నేను టోటల్ గా క్లీన్ చేసుకుంటున్నాను. ఒక లోతైన శ్వాస తీసుకోండి. రిలాక్స్. మీరు 5 సంవత్సరాల టైం నుంచి మీరు 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు జరిగిన సన్నివేశాలు, మీరు బాధపడ్డ సిచ్యువేషన్స్, మీ యొక్క తల్లిదండ్రులు, మీ యొక్క రిలేషన్స్ కావచ్చు, మీ టీచర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, లేదా మీరు బయట ఎక్కడైనా మీరు ఏ సిచ్యువేషన్స్ లో అయినా మీ లైఫ్ లో జరిగిన నెగిటివ్ ఏదైతే ఉందో గుర్తు తెచ్చుకోండి. మీరు బాధపడ్డ సిచ్యువేషన్స్ గుర్తు తెచ్చుకోండి. మీరు చిన్నతనంలో బాధపడ్డ సిచ్యువేషన్స్ ని గుర్తు తెచ్చుకోండి. ఆ టైంలో మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఎంతో పాజిటివిటీగా ఇస్తున్నప్పటికీ కూడా మన లైఫ్ లో జరిగిన మన ఒక చుట్టుపక్కల వాళ్ళ బిహేవియర్ వల్ల మనం చాలా సందర్భాల్లో బాధపడి ఉంటాం. ఆ టైంలో మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా బాధపడడం వల్ల తన యొక్క లైఫ్ లో ఎదురవుతున్న పాజిటివిటీని చూడలేకపోతున్నాం. ఆ టైంలో జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటికీ 100% బాధ్యత వహించండి. ఎస్, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. నాతో పాటు రిపీట్ చేయండి. ఎస్, మీరు ఏదైతే 10 years వయసులో జరిగిన ప్రతి సిచ్యువేషన్స్ కి అప్పుడు మీకు తెలియక ప్రాబ్లం ఫేస్ చేశాం. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ఎస్, ఈ రోజు నుంచి 100% బాధ్యత వహిస్తున్నాను. నా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న బ్లాకేజెస్ అన్నిటిని క్లీన్ చేయడానికి, అండ్ అదే విధంగా నా సబ్ కాన్షియస్ మైండ్ లో ఎంతో హై ఫ్రీక్వెన్సీ లో ఉండడానికి నాలో జరిగిన ఈ నెగిటివ్ హ్యాబిట్స్ ని టోటల్ గా 100% బాధ్యత వహిస్తున్నాను. ఐఎమ్ సారీ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఎస్, మన ఇన్నర్ చైల్డ్ సబ్ కాన్షియస్ మైండ్ తన చిన్న టైంలో జరిగిన చిన్న చిన్న సిచ్యువేషన్స్ కు బాధపడుతున్నాడు. వాటిని మనం క్లీన్ చేయవలసిన బాధ్యత మనతో ఉంది. ఐఎమ్ సారీ మై ఇన్నర్ చైల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎస్, నాతో పాటు రిపీట్ చేయండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్. మీలో ఉన్న నెగిటివిటీస్ టోటల్ గా రిలీజ్ అవుతున్నాయి. మీరు 10 సంవత్సరాల వయసు వరకు ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్స్ టోటల్ గా రిలీజ్ అవుతున్నాయి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. మీరు శ్వాస వదిలేటప్పుడు మీలో ఉన్న 10 years వయసులో ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్స్ టోటల్ గా బయటికి వెళ్ళడం మీరు గమనిస్తున్నారు. మీ ముందు నుంచి, మీ విండోలో నుంచి ఆకాశం వైపు వెళ్తున్న ఆ బెలూన్ రూపంలో బయటికి వెళ్తున్న మీలో నెగిటివ్ సిచ్యువేషన్స్ టోటల్ గా మీరు గమనిస్తున్నారు. చిన్నగా, ఎంతో దూరంలో చిన్నగా మీకు కనిపిస్తుంది. ఎంతో చిన్నగా మీకు దూరంలో కనిపిస్తుంది. ఎంతో చిన్నగా దూరంలో కనిపిస్తుంది. ఎంతో చిన్నగా దూరంలో కనిపిస్తుంది. రిలాక్స్. మరొకసారి లోతైన శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేటప్పుడు మీలోని నెగిటివిటీస్ టోటల్ గా బయటికి వెళ్ళడం మీరు గమనిస్తున్నారు. మీ ముందు నుంచి, మీ విండోలో నుంచి ఆకాశం పైకి వెళ్తున్నట్టు మీరు గమనిస్తున్నారు. ఈసారి రెడ్ కలర్ లో మీలోని నెగిటివిటీ బయటికి వెళ్ళడం మీరు గమనిస్తున్నారు. ఆకాశంలో ఆ రెడ్ కలర్ బెలూన్ బయటికి ఎగరడం
మీరు గమనిస్తున్నారు. ఎంతో దూరంగా 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 కనిపిస్తుంది. ఎంతో దూరంగా కనిపిస్తుంది. మీ బాడీ టోటల్ గా రిలాక్స్ అవుతుంది. నేను రిలాక్స్ అన్నప్పుడు మీ బాడీ కదలలేనంత మత్తులో రిలాక్స్ అవుతుంది. రిలాక్స్. ఎస్, ఐ లవ్ యూ మై సెల్ఫ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్. మీ ఫేస్ లో ఆనందాన్ని మీరు గమనిస్తున్నారు. మీ ఫేస్ లో ఆ స్మైల్ మీరు గమనిస్తున్నారు. మీ స్కిన్ ఎంతో గ్లో అవ్వడం మీరు గమనిస్తున్నారు. మీ ఫేస్ లో ఆనందాన్ని మీరు గమనిస్తున్నారు. మీ ఇన్నర్ చైల్డ్ లోపల ఎంత ఆనందంగా ఉన్నాడో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. తన యొక్క ఆనందం చిన్న పిల్లల నవ్వుల ఎంతో పాజిటివిటీగా ఉండడం మీరు గమనిస్తున్నారు. రిలాక్స్. మీ లైఫ్ లో జరిగిన 10 years నుంచి 20 years మధ్యలో మీ లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్, మీ యొక్క పనుల వల్ల, మీ యొక్క పరిస్థితుల వల్ల, మీ ఫ్యామిలీ బిహేవియర్ వల్ల, మీ రిలేషన్స్ యొక్క బిహేవియర్ వల్ల మీరు హర్ట్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే వాటిని గుర్తు తెచ్చుకోండి. ఏ విషయంలోనైనా కావచ్చు, మీ మిస్టేక్ లేకుండా మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు కావచ్చు, మిమ్మల్ని చిన్న చూపు చూసిన సన్నివేషన్స్ కావచ్చు, మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన సిచ్యువేషన్స్ కావచ్చు, మీ ఇన్నర్ చైల్డ్ బాధపడ్డ ప్రతి సిచ్యువేషన్స్ ని గుర్తు తెచ్చుకోండి. మీరు ఎంత పాజిటివిటీగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల వల్ల, బిహేవియర్ వల్ల మీరు బాధపడ్డ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీరు 20 years వరకు ఉన్న మీ లైఫ్ లో ఉన్న నెగిటివ్ హ్యాబిట్స్, నెగిటివ్ సిచ్యువేషన్స్, నెగిటివ్ పీపుల్స్ యొక్క పనుల వల్ల మీరు బాధపడ్డ ప్రతి సిచ్యువేషన్ ని గుర్తు తెచ్చుకోండి. ఆ టైంలో మీరు అలా బిహేవ్ చేయడానికి ఆ రోజున్న పరిస్థితులను గుర్తు తెచ్చుకోండి. మీరు ఒకరి పైన ద్వేషం పెంచుకున్న సిచ్యువేషన్స్ కావచ్చు, మీ అమ్మా నాన్నల పైన మీరు వారిని బాధ పెట్టిన సిచ్యువేషన్స్ కావచ్చు, వాళ్ళ బిహేవియర్ వల్ల మీరు బాధపడ్డ ప్రతి సిచ్యువేషన్స్ కి 100% బాధ్యత వహించండి. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. మీ గుండె పైన చేయి పెట్టుకోండి. ఎస్, నా లైఫ్ లో జరిగిన ప్రతి సిచ్యువేషన్స్ కి 100% బాధ్యత వహిస్తున్నా. నా ఇన్నర్ చైల్డ్ బాధపడ్డ ప్రతి సిచ్యువేషన్స్ కి 100% బాధ్యత వహిస్తున్నా. నా యొక్క బిహేవియర్ వల్ల నేను ఫేస్ చేస్తున్న ప్రతి సిచ్యువేషన్స్ ని 100% బాధ్యత వహిస్తున్నా. I take 100% responsibility. ఎస్, మీ ఇన్నర్ చైల్డ్ బాధపడ్డ సన్నివేషన్స్ కి, ఆ పరిస్థితులలో మీ యొక్క లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటికీ ఆ రోజున్న పరిస్థితుల కారణం వల్ల తను అలా బిహేవ్ చేయడం జరిగింది. మీ యొక్క ఇన్నర్ చైల్డ్ ని ఫర్గివ్ అడగడం వల్ల తను ఎంతో రిలాక్స్ అవుతున్నాడు. తను మీతో పాటు జర్నీ చేయడానికి తన యొక్క నెగిటివ్ హ్యాబిట్స్ ఏవైతే తన యొక్క ఆలోచనలు, పరిస్థితులు, సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటిని హీల్ అవ్వడానికి మీరు సపోర్ట్ చేయడం వల్ల మీ ఇన్నర్ చైల్డ్ ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా, రిలాక్స్ గా ఉండడం మీరు గమనిస్తున్నారు. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల మీ ఇన్నర్ చైల్డ్ అనేది ఎంతో పాజిటివిటీగా మారడం మీరు గమనిస్తున్నారు. రిలాక్స్. బాడీ టోటల్ గా రిలాక్స్ అవుతుంది. నేను రిలాక్స్ అన్నప్పుడు మీ బాడీలోని నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్ని బయటికి వెళ్ళడం మీరు గమనిస్తున్నారు. ఆ లోతైన శ్వాస తీసుకోండి.
రిలాక్స్. మీ తల భాగం నుంచి కాలి వేళ్ళ వరకు మీ బాడీ టోటల్ గా రిలాక్స్. రిలాక్స్. మీ ఇన్నర్ చైల్డ్ టోటల్ గా హీల్ అవ్వడం మీరు గమనిస్తున్నారు. తనలో ఉన్న నెగిటివిటీని మీరు క్లీన్ చేయడం ద్వారా తను ఎంతో పాజిటివిటీగా, ఎంతో హై ఎనర్జీలో ఉన్న మీరు గమనిస్తున్నారు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ ఇన్నర్ చైల్డ్ మీ యొక్క 20 సంవత్సరాల ఏజ్ వరకు ఉన్న నెగిటివ్ జ్ఞాపకాలన్నింటినీ వదిలేయడం మీరు గమనిస్తున్నారు. తను ఎంతో రిలాక్స్ గా, పాజిటివ్ గా, ఎంతో ఆనందంగా ఉండడం మీరు గమనిస్తున్నారు. ఈ బాడీ టోటల్ గా రిలాక్స్. మీ ఇన్నర్ చైల్డ్ ఎంతో రిలాక్స్. మీరు శ్వాస తీసుకునేటప్పుడు మీలోకి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ లోపలికి రావడం మీరు గమనిస్తున్నారు. స్పీడ్ గా లోతైన శ్వాస తీసుకోండి. మీరు శ్వాస వదిలేటప్పుడు మీలోని నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్ని బయటికి వెళ్ళడం మీరు గమనిస్తున్నారు. రిలాక్స్. రిలాక్స్. మీ కళ్ళ ముందు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మీ ఇన్నర్ చైల్డ్ ని హీల్ చేయడం మీరు గమనిస్తున్నారు. మీ ఇన్నర్ చైల్డ్ టోటల్ గా హీల్ అవ్వడం మీరు గమనిస్తున్నారు. తను ఎంత ఆనందంగా ఉన్న సిచ్యువేషన్స్ మీరు గమనిస్తున్నారు. మీ ఇన్నర్ చైల్డ్ మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో తను ఎంతో రిలాక్స్ గా ఉండడం మీరు గమనిస్తున్నారు. తను ఎంతో ప్రశాంతంగా ఉండడం మీరు గమనిస్తున్నారు. తన యొక్క బాధపడ్డ సన్నివేషన్స్, తన పరిస్థితుల వల్ల, తన బిహేవియర్ వల్ల పరిస్థితులన్నిటికీ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. నేను తెలిసి తెలియక నా బిహేవియర్స్ వల్ల ఇవన్నీ ప్రాబ్లం ఫేస్ చేయడం జరిగింది. నా ఇన్నర్ చైల్డ్ టోటల్ గా హీల్ అవుతుంది. మీ తల భాగం నుంచి కాలి వేళ్ళ వరకు మీ బాడీ టోటల్ గా రిలాక్స్ అవ్వడం, ఆ రిలాక్స్నెస్ లో ఎంతో ఆనందంగా, రిలాక్స్ గా, పాజిటివిటీగా, మీరు ఎంతో లైట్ గా అవ్వడం మీరు గమనిస్తున్నారు. నేను రిలాక్స్ అన్నప్పుడు మీ బాడీ టోటల్ గా రిలాక్స్ అవుతుంది. రిలాక్స్. రిలాక్స్. మీరు 20 సంవత్సరాల వయసు నుండి ఈ రోజు వరకు ఉన్న మీ యొక్క లైఫ్ లో జరిగిన పరిస్థితులు, మీరు ఎక్కువగా బాధపడ్డ సిచ్యువేషన్స్, మీ లైఫ్ లో మీరు అనుకున్న పరిస్థితులు, వ్యక్తులు, వాళ్ళ యొక్క బిహేవియర్స్ ఎఫెక్ట్ వల్ల మీరు ఫోకస్ అనేది చేయలేక ప్రజెంట్ మీరు అనుభవిస్తున్న మీ హెల్త్ ఛాలెంజెస్, మీ మనీ ఛాలెంజెస్, మీ కెరియర్ ఛాలెంజెస్, మీ రిలేషన్షిప్ ఛాలెంజెస్ అన్నిటి పరంగా మీ ఇన్నర్ చైల్డ్, మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో తను మీకు సపోర్ట్ సిస్టమ్ గా ఉండకపోవడం వల్లే ప్రజెంట్ మీరు ప్రతి ప్రాబ్లమ్స్ ని, ప్రతి సిచ్యువేషన్స్ లో అనుభవించడం మీరు గమనిస్తున్నారు. మీ ఇన్నర్ చైల్డ్ మీకు సపోర్ట్ గా లేకపోవడం వల్లే మీరు మనీ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, రిలేషన్షిప్ ఇష్యూస్ ప్రతి ఒక్కటి ఫేస్ చేయడం మీరు గమనిస్తున్నారు. కాబట్టి మీ ఇన్నర్ చైల్డ్ మీరు హీల్ చేసుకోవడం ద్వారా మీరు ఏదైతే మనీ అనుకుంటున్నారో, మీరు ఏదైతే హెల్త్ అనుకుంటున్నారో, ఏదైతే రిలేషన్షిప్స్ అనుకుంటున్నారో వాటి యొక్క ఫ్లోని పెంచడానికి మీ ఇన్నర్ చైల్డ్ హీల్ చేయవలసిన అవసరం ఎంతో. మీ ఇన్నర్ చైల్డ్ టోటల్ గా హీల్ అవ్వడం మీరు గమనిస్తున్నారు.
రిలాక్స్, రిలాక్స్. మీరు ఇన్నర్ చైల్డ్ అబ్జర్వ్ చేస్తున్నారు. తను 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసులో ఎలా అయితే ఉన్నాడో, తను ఎక్కడైతే బాధపడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటి ఎఫెక్ట్ అనేది ప్రజెంట్ మిమ్మల్ని ఈ ప్రాబ్లం ఫేస్ చేయడానికి కారణం అవుతున్నాయి. మీ ఇన్నర్ చైల్డ్ హీల్ లేకపోవడం, ప్రశాంతంగా పీస్ఫుల్ గా లేకపోవడం వల్ల ప్రజెంట్ మీరు అనుభవించడం మీరు గమనిస్తున్నారు. ఈ బాడీ టోటల్ గా రిలాక్స్ అవుతుంది. రిలాక్స్. మీరు 100% బాధ్యత వహించడం వల్ల మీ ఇన్నర్ చైల్డ్ తనలో ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నిటికీ వదిలేయడం మీరు గమనిస్తున్నారు. మీరు అతనికి సపోర్ట్ గా ఉండడం వల్ల తను బాధపడ్డ సిచ్యువేషన్స్ అన్నిటిని వదిలేయడం మీరు గమనిస్తున్నారు. మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ రిలాక్స్ గా పాజిటివిటీగా మారడానికి మీరు అక్కడ 100% బాధ్యత వహించడం వల్ల తను ఎంతో రిలాక్స్ అవుతుంది. తనెంతో రిలాక్స్ అవ్వడం మీరు గమనిస్తున్నారు. తనెంతో రిలాక్స్ అవ్వడం మీరు గమనిస్తున్నారు. తనెంతో రిలాక్స్ అవ్వడం మీరు గమనిస్తున్నారు. రిలాక్స్. మీ ఇన్నర్ చైల్డ్ హీల్ అవ్వడం వల్ల మీ బాడీ టోటల్ గా లైట్ గా ఎంతో రిలాక్స్ గా అవ్వడం మీరు గమనిస్తున్నారు. మీ షోల్డర్స్ ఎంతో రిలాక్స్ అవ్వడం మీరు గమనిస్తున్నారు. మీ చేతులు ఎంతో రిలాక్స్ అవ్వడం మీరు గమనిస్తున్నారు. మీలో ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి వెళ్ళడం ద్వారా ఈ బాడీ టోటల్ గా రిలాక్స్ అవ్వడం మీరు గమనిస్తున్నారు. ఈ బాడీ తల భాగం నుంచి కాలి వేళ్ళ వరకు రిలాక్స్ అవ్వడం మీరు టోటల్ గా గమనిస్తున్నారు. టోటల్ గా రిలాక్స్ అవ్వడం మీరు గమనిస్తున్నారు. రిలాక్స్, రిలాక్స్. మీరెంతో ఆనందంగా, ప్రశాంతంగా, పాజిటివ్ గా, హై ఫ్రీక్వెన్సీలో ఉండడం మీరు